చికెన్ కర్రీలు అన్నిట్లో కూడా నాటుకోడి కూర చాలా బాగుంటుందండి. ఒక బాండి పెట్టుకొని 10 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఎర్రగా వేపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని, ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దాంట్లోంచి వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వాటర్లోనే ఉడికితే కూర టేస్ట్ బాగుంటుంది. ఆ వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలండి. పుల్లగా ఉన్న దోసకాయ వేసుకుని చాలా బాగుంటుంది. ఈ దోసకాయ వేసుకున్న తర్వాత దోసకాయ మెత్తబడేంత వరకు ఉడికించుకొని మనం సరిపడినంత వాటర్ వేసుకొని ముక్క మెత్తబడేంత వరకు గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కగా అయిన తర్వాత చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. కూర కొంచెం చల్లబడిన తర్వాత చాలా బాగా అనిపించింది. వేడన్నంలో ఈ పులుసు వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగా అనిపించింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.